రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో పాన్ ఇండియా స్టార్గా పేరు సొంతం చేసుకున్న ఈయన ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ హీరోగా కూడా నిలిచిపోయారు. 4 పదుల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్గానే కొనసాగుతూ అభిమానులను పూర్తి స్థాయిలో హర్ట్ చేస్తున్నారనే చెప్పవచ్చు. ముఖ్యంగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ డార్లింగ్ పెళ్లి కోసం అటు సినీ సెలబ్రిటీలు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వేల కోట్ల ఆస్తికి అధిపతి అయినా సరే ఇప్పటి వరకు పెళ్లికి నోచుకోలేదని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రహస్యంగానే పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి శ్యామలాదేవి మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఈ ఏడాది వచ్చే ఏడాది అంటూ కప్పిపొచ్చుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు డార్లింగ్ పెళ్లి గురించి ప్రస్తావన లేదు. ఇక మరొక వైపు ప్రభాస్, త్రిష వంటి అనుష్క వంటి హీరోయిన్లతో ప్రేమాయణం నడిపారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటంటే ప్రభాస్తో పాటు త్రిష, అనుష్క కూడా ఒంటరిగానే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెబెల్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఒక బిగ్ సీక్రెట్ బయటకు వచ్చింది. ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందని, ఈ వ్యవహారాన్ని ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రహస్యంగానే నడిపిస్తున్నారని సమాచారం. హైదరాబాద్కి చెందిన ఒక బడా బిజినెస్ మ్యాన్ డాటర్తో ప్రభాస్ పెళ్లి కాబోతోందని, ముఖ్యంగా శ్యామలాదేవి ఒక పెద్దింటి అమ్మాయిని చూసి లోపలే ప్రభాస్ పెళ్లి పనులు మొదలు పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ ఇలా ప్రభాస్ పెళ్లిపై పుకార్లు రావటం ఇదేమీ కొత్త కాకపోయినా తాజాగా వినిపిస్తున్న సమాచారంలో ఎంతో కొంత నిజం ఉండొచ్చు అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. పైగా ప్రభాస్ వయస్సు ఇప్పటికే 45 ఏళ్లు, ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందుకే లోపలే అన్నీ కానిచ్చేస్తున్నారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది ఈ వార్తలు నిజమే అని చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోకి గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా గెస్ట్గా వచ్చిన రామ్ చరణ్ కూడా ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదే అన్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ వార్తలు రావడంతో ఇది నిజమేనని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ దీనిపై ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప ఈ రూమర్స్కి చెక్ పెట్టలేని పరిస్థితి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్లో రాజాసాబ్, హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాలతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 చిత్రాలు చేయనున్నారు.